మేడారం వనదేవతల ప్రాంగణ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డిసెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖలతో కలిసి మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లు మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. మేడారం అభివృద్ధి, ప్రాంగణ విస్తరణ పనులను స్వయంగా చూశారు. ఇంతకుముందే రూపొందించిన నమూనా ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది పరిశీలించారు. జాతర సందర్భంగా తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో మంత్రులు సమీక్షించారు. నాణ్యతతో రాజీ పడేది లేదని, ఏమాత్రం పనుల్లో అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రాకారం లోపల పనులు, గద్దెల ఎత్తు పెంచడం, ప్రధాన ద్వారాల నిర్మాణం, 4 వాచ్ టవర్లు గడువులోగా పూర్తి చేయాలన్నారు. పచ్చదనానికి పెద్దపీట వేయాలని, 24 గంటలు పనులు జరగాలని సూచించారు. మేడారంలో రోడ్డు నిర్మాణ పనులు, డివైడర్లు నెల రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా జంపన్న వాగుపై చెక్ డ్యాంల ఏర్పాటుకు నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మేడారానికి భక్తుల రద్దీ పెరుగుతోందని, 10 కోట్ల మంది వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఉండేలా, శాశ్వతంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మేడారం మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టబోయే పనులు ముఖ్యమంత్రితో ఈ నెల 22న చర్చించి ఆయన సూచనల మేరకు పనులు చేపడతామని తెలిపారు. ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు, ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 డేస్లో వస్తుంది. అది ఫేజ్ 2లో ఈ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. గతంలో మేడారం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్న మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం గుర్తించాలని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రధానిని ఒప్పించాలని సురేఖ విజ్ఞప్తి చేశారు. అందరి సహాయ సహకారాలతో మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిద్దామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మేడారంలో అభివృద్ధి పనులు 90 రోజుల మిషన్తో చేస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. సమ్మక్క సారలమ్మలు ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకలని, భక్తిపైన రాజకీయాలు వద్దని సూచించారు. ప్రతిపక్షాలు కానీ, కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది. సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి, పెట్టడానికి మాత్రమే. అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలే. గత ప్రభుత్వంలో దాదాపు 9.5 కోట్లు 10 కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి, ఇది వాళ్ళ వృధా. కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత వ్యక్తులుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు, నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో
అప్పుడు చూడండి. ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. మేడారం చుట్టుపక్కల రహదారులకు త్వరగా మరమ్మతులు చేయాలని, మల్లంపూర్, కటాక్షాపూర్ వంతెనల రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. పనుల పరిశీలనకు మరోసారి మేడారం వస్తామని మంత్రులు చెప్పారు.